బాలయ్య అభిమానులు అనుకున్న దానికంటే నెక్స్ట్ లెవెల్లో ఉన్నదని చెప్పి మస్తు హ్యాపీ పడబట్టిండ్రు. అసలు అఘోరా క్యారెక్టర్ ఇంట్లో బాలయ్య బాబు గారు అద్భుతంగా చేసిళ్ళు. అఖండాల కంటే అఖండ 2లో మాత్రం అద్భుతంగా నటింపజేసిళ్ళు. ప్రతి ఒక్క షాట్ కూడా ఓ నా భూతో నా భవిష్యత్తు అన్నట్టుగా చేస్తే బాలయ్య బాబే సినిమా చేయాలి, ఇంకో హీరోను ఈ సినిమాలో ఈ పాత్రల ఊహించుకోలేము. మొత్తం ఈ సినిమాలో అఘోరా పాత్రలలో ప్రవేశం చేసిన మన నందమూరి బాలకృష్ణ సార్ అని చెప్పి అని బాలయ్య అభిమానులు ఉబ్బి తబ్బిబ్బైతుంటే ఇక ఇంకొక పక్కన వాదన ఇంకోటి గట్టిగానే నిలబడుతుంది. అసలు ఈ సినిమాకు మేము ఎందుకు వచ్చినామా అని మాకే అర్థమైతే లేదు. బాలయ్య ఎందుకు ఇట్లా చేసిండు? అసలు బాలయ్య బాబును గీ తిరిగి ఎవరైనా వాడుకుంటారా? అసలు ఆ ఫైట్స్ అంత ఘోరంగా చేస్తారా? గుమ్మడికాయని తిప్పినట్టు మనిషిని అంత అవలీలగా తిప్పుతాడా? ఏంది అంత గింత పేకు ట్రయల్స్ తోని, పేకు యాక్టింగ్ తోని, పేకు గ్రాఫిక్స్ తోని గింతగానం విజువల్ ఎఫెక్ట్ ను చూపెడతారా? బాలకృష్ణ అంటే ఎంత డైనామిక్ గా ఉంటది, ఎంత న్యాచురల్ గా ఉంటది, మంచిగా ఉండాలి కదా సినిమా. వీళ్ళంతా ఏంది ఏదో మాయాజలాన్ని చేసినట్టు గ్రాఫిక్స్ కి ఎక్కువ పెద్దపీట వేసిళ్ళు, పర్ఫార్మెన్స్ కు తక్కువ ఇచ్చిళ్ళు. గింత ఉన్న తుకుడాన్ని పట్టుకుని గుంజి 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 చివరి దానిక తలకాయ నొప్పి తెచ్చేటట్టు చేసిళ్ళని, సినిమా మంచిగా లేదని, కథల బలం లేదని, బోయపాటి తీరు మారాలని, బాలకృష్ణ యాక్టింగ్ ఇంకా పరిపూర్ణంగా రావాలని, ఆయన నుంచి రావాల్సుకున్నటువంటి యాక్టింగ్ను వీళ్ళు రాబట్టుకున్నట్లు ఫీల్ అయిపోయిందని, తీయాల్సిన విధానంలో సినిమా తీయలేకపోయిందని, ఫస్ట్ హాఫ్ ఏంది సెకండ్ హాఫ్ ఏంది మొత్తం నిద్ర వచ్చే పనే ఉన్నదని ఇంకొంతమంది అసలు ఇది సినిమా అంటారా? ఎవరు తీసిండే ఆ సినిమా? గిట్లు ఉంటుంది ఆ సినిమా? మస్తు బోర్ వచ్చింది. సినిమాకు పోగానే నాకు ఏం అర్థం కాలే, చలి సపరదాకా వండుకున్నా. ఇట్లా రకరకాలుగా చెప్తున్నారు. ఇదంతా మిక్స్డ్ టాక్ ఎంచొస్తున్నది. బాలయ్య అద్భుతంగా చేసిండా చెయ్యలేదా అనేది పక్కన పెడితే అసలు సినిమాలో దమ్ము ఉన్నదా లేదా ఒక్కసారన్నా సినిమా చూడొచ్చా? బోర్ రాకుండా మనల్ని ఆ డైరెక్టర్ థియేటర్లో కూర్చోబెట్టిండా లేదా అనేది మాత్రం మనంతలా మనమే చూసి సినిమాకు పోవాలి తప్ప ఈ పనికి మాలిన రివ్యూలను ఇనుకొని మనం సినిమాకు పోయినామంటే బొక్క బోర్లా పడతాం. సినిమా మంచిగా ఉన్నా మా హీరో ఈయనే, ఈయన మా హీరో ఈయనే, ఈయన సినిమా మంచిగా హిట్ అయింది కాబట్టి దీన్ని రొక్కాలి, ఈ సినిమా మంచిగా లేదు కాబట్టి ఈయన మా హీరో కాబట్టి ఈ సినిమాను మనం లేపాలని ఇట్లా ఒకరికి తగ్గట్టు ఒకరు ఎవరి ఫ్యాను హీరోలు వాళ్ళ హీరోను బాగున్నా బాగలేనట్టు, బాగలేకున్నా బాగున్నట్టుగా ఎలివేషన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందుకనే చాలా వరకు మనం చూసేటి ఫేక్ రివ్యూలు ఉంటాయి. ఎవరిని నమ్మొద్దు. రివ్యూ అనేది మన కళ్ళతో మనం చూసి మన మెదడుతో మనం జడ్జి చేసుకునేది. సినిమా అనేది మనకు నచ్చాలి. ఎవరి మైండ్ సెట్కో వానికి నచ్చింది, మనకు నచ్చలేదు, వానికి నచ్చలేదు, మనకు నచ్చొచ్చు. ఎందుకంటే పుర్రకో బుద్ధి జీవాకో రుచి.